అనాలి. వచ్చిన వాళ్ళందరూ మీరు పెట్టిన పదార్థానికి తృప్తి పడరండి. వాళ్ళకి లేక వాళ్ళు మీ ఇంటికి భోజనానికి రాలా. వాళ్ళకి భోజనం ఉంది, వాళ్ళు వండుకు తినగలరు. మీ ఇంటికి ఎందుకు వచ్చారు? మీ మీద ప్రేమతో వచ్చారు. మీరు పెట్టే ముద్ద ప్రేమతో కలసినదై ఉండాలి. ఇంటి యజమానురాలు మృష్ణాన్న భోజనం పెట్టాలి. ఆ భోజన పదార్థాలు వస్తుంటే ఘుమఘుమలాడుతుండాలి. అలా పదార్థాలు చక్కగా తెప్పించి వాళ్ళందరికీ వడ్డన చేయించడానికి ద్రౌపదీదేవి నియుక్తురాల్ని చేసేట. ఏవి ధర్మరాజు గారి మర్యాద అండి! అలా రాజసూయ యాగం జరుగుతుంటే ఏమి పాండవులరా అన్నవాడు తప్ప, ఏమిటండి ఇది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి వీళ్ళు అన్నవాడు లేడు. అంత అందంగా రాజసూయాగ క్రతువు జరిగింది. అంతా పూర్తయిపోయిన తర్వాత అంత గొప్ప యాగం జరిగినప్పుడు ఏం చేస్తారంటే అగ్రపూజ అని చేస్తారు. అగ్రపూజ అంటే వయస్సు చేత పెద్దరికాన్ని